హాయ్ అండి. మీరు కూడా యూట్యూబ్‌కి బాధితులేనా? కొత్త రూల్స్‌తో యూట్యూబ్ మిమ్మల్ని కూడా అయోమయంలో పడేసిందా? ఒక్క నిమిషం. నేను యూట్యూబ్‌లో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పడానికి రాలేదు. అది నా స్కిల్ కూడా కాదు. మీరు గనక యూట్యూబ్ రూల్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వారైతే ఈ వీడియో మీకు డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. కనీసం ఒక్క కొత్త విషయమైనా మీరు తెలుసుకుంటారు. తెలిసిందే కదా అని స్కిప్ చేయకండి. మీరు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే పాయింట్‌ని మిస్ అవుతారు. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. మీరు వీడియో చూసాక నేను చెప్పింది తప్పనిపిస్తే డెఫినెట్‌గా మీరు నాకు కామెంట్‌లో రాయొచ్చు. నెక్స్ట్ టైమ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. యూట్యూబ్‌ని మీరు ఒక ఇన్‌కమ్ జనరేట్ చేసే మార్గంగా ఎంచుకొని చాలా కష్టపడి ఉంటారు. యూట్యూబ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ట్రై చేసి, అలసిపోయి, వదిలేసి లేదా వదిలేయాలని అనుకుంటూ చాలామంది అనుకుంటుంటారు. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇప్పుడు రీచ్ అవుతాం టార్గెట్‌ని. ఆల్మోస్ట్ అయిపోయింది. మానిటైజేషన్‌కి ఇప్పుడు నా ఛానెల్ దగ్గరగా ఉంది. యూట్యూబ్ ఇప్పుడు నా అకౌంట్‌ని అప్రూవ్ చేస్తుంది అని మీలో చాలామంది వెయిట్ చేసి ఉంటారు. బట్ ఇవన్నీ జరిగేలోపే యూట్యూబ్ రూల్ మార్చేస్తుంది. ఇలా ప్రతిసారి జరుగుతుంది. మారుస్తారులెండి. ఇది వాళ్ళ ఓన్ బిజినెస్ కదా! మరి మీ ఓన్ ఏం లేదా ఇక్కడ? ఉంది కదా! అదే మీ స్కిల్ అండ్ టాలెంట్. అసలు మీలాంటి వాళ్ళ యూనిక్ టాలెంటే లేకపోతే యూట్యూబ్ నిలబడుతుందా? అసలేం చూపిస్తారు జనాలకి? ఇప్పటి వరకు మీరు చేసిన ఈ వీడియోస్ తప్పితే. ఆ టాలెంట్ చాలదా మీకు? నేనేం మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడానికి రాలేదండి. అలా అని నా విజ్ఞాన ప్రదర్శన చేస్తూ పబ్బం గడుపుకోవడానికి అంతకన్నా కాదు. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక బాధితురాలిని కాబట్టి. నాకు తెలిసిందల్లా నేను రీసెర్చ్ చేసిన డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్‌ని, నా స్ట్రగుల్‌ని బేస్ చేసుకొని, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, అవైలబుల్ రిసోర్సెస్‌తో ఏం బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అని చెప్పడమే. ఇప్పుడు కూడా నేను మీకు అదే చెప్తున్నాను. కానీ ఈసారి యూట్యూబ్ వల్ల నష్టపోయిన కంటెంట్ క్రియేటర్స్ కోసం, అంటే మీకోసం. ఇప్పటివరకు చాలా ఇన్వెస్ట్ చేసుంటారు. టైం అయితే ఏంటి, మనీ అయితే ఏంటి, మిగతా రిసోర్సెస్ అయితే ఏంటి. దీనివల్ల యూట్యూబ్ బాగుపడింది. మీరు, నేను కాదు. సో, ఇక చాలు. వరి అవ్వడం ఆపండి. ఇక నుంచి యాడ్సెన్స్ అప్రూవల్ కోసం కాదు. దీనికన్నా బెటర్‌గా ప్లాన్ చేసుకుందాం. యూట్యూబ్‌తో పని లేకుండా సొంత స్కిల్‌తో మీ వీడియోస్‌లో చెప్పేది, చూపించేది ఒక బిజినెస్‌లా మార్చుకుందాం. అది ఎలా? అదే ఈరోజు మన వీడియో. వెల్కమ్ టు మనీ మంత్ర. ఈరోజు వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటాం. ఈ బిజినెస్ ఏంటి? మన కంటెంట్‌కి ఈ బిజినెస్ ఐడియా సెట్ అవుతుందా? ఎలా స్టార్ట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఫ్యూచర్‌లో దీన్ని రియల్‌గా, ఫిజికల్‌గా బిజినెస్‌లా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ బిజినెస్ ఏంటి? మన కంటెంట్ దీనికి సెట్ అవుతుందా? ప్రతి యూట్యూబ్ కంటెంట్‌లో ఏదో ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మీ వీడియోస్‌లో చూపిస్తున్న, చెప్తున్న కంటెంట్ అది చూస్తున్న ఎవరో ఒకరికి ఏదో ఒకలా ఉపయోగపడుతుంది. లేదంటే ఇన్ని రోజులు వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్‌లా ఉండరు కదా! ఇక్కడ ఇదే మన బిజినెస్. సబ్స్క్రైబర్స్‌కి ఉపయోగపడుతూ మనం సంపాదించుకోవడం. అలా అని సబ్స్క్రైబర్స్‌కి నష్టమేం లేదు. వాళ్ళు సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. ఇందులో నేను చెప్పేవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. చాలా వీడియోస్‌లో చూసి వినే ఉంటారు. కానీ మనం ప్రాక్టికల్‌గా ఎప్పుడూ చేయాల్సిన అవసరం వచ్చుండదు అండ్ చేసుండరు కూడా. అందుకే నేను లాస్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మరి ఫ్లోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు కంటెంట్ చూడండి. ఫస్ట్ వన్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. చాలా చోట్ల వినుంటారు. అదే బ్రాండ్ స్పాన్సర్‌షిప్. ఆగండి, ఆగండి. మీకు తెలిసినా కూడా మీకు తెలియని విషయం ఇక్కడుంది. నేను చెప్తాను. కంపెనీస్ క్రియేటర్స్‌కి వాళ్ళ కంటెంట్ ఆర్ ప్రొడక్ట్ సర్వీసెస్ చూపించినప్పుడు మనీ పే చేస్తారు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇది ఆల్రెడీ రీచ్ అయిన పీపుల్‌కి కదా! మాకు కాదు కదా! మాకసలు ఉన్న సబ్స్క్రైబర్స్ తప్పితే కంటెంట్ ప్రమోషన్స్, బ్రాండ్ పార్ట్నర్‌షిప్స్ ఏం లేవు కదా! అనుకుంటారు. కానీ బ్రాండ్స్‌కి వాళ్ళకి మీ ఆడియన్స్, వాళ్ళతో మీ ఇంటరాక్షనే ముఖ్యం. మీరు 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారా? లేదా మీకు సో మచ్ ఫాలోయింగ్ ఉందా? అనేది వాళ్ళకి అస్సలు అవసరం లేదు. బ్రాండ్స్ చాలా రీసెర్చ్ చేస్తాయి. ఎవరి కంటెంట్ ఎవరు ఎక్కువ చూస్తున్నారు, ఎంతమంది ఫాలోవర్స్ స్టాండర్డ్‌గా ఉంటున్నారని. సో, దాన్ని బట్టి చూస్తే మీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ బేస్ ఉండి మీరు వాచ్ అవర్స్‌ని రీచ్ అవ్వట్లేదు అంటే అసలు అది ప్రాబ్లమే కాదు బ్రాండ్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఛానెల్స్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పొచ్చు. టెక్ ఛానెల్స్ గ్యాడ్జెట్స్, సాఫ్ట్‌వేర్స్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు టెక్నాలజీ చెప్పొచ్చు. కుకింగ్ ఛానెల్స్ కిచెన్ ప్రొడక్ట్స్ గురించి, బ్యూటీ ఛానెల్స్ కాస్మెటిక్స్ గురించి. మీకు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు మీ కంటెంట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నప్పుడు ఇది మీ మెయిన్ ఇన్‌కమ్ సోర్స్‌గా కూడా మారుతుంది. అయితే అసలు ఈ బ్రాండ్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి? మనకి వాళ్ళెలా అప్రోచ్ అవుతారు? మనం వాళ్ళనెలా అప్రోచ్ అవుతాం? ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ సెక్షన్స్‌లో మనం మాట్లాడుకుందాం. సెకండ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇది కూడా మీలో చాలా మంది వినే ఉంటారు. కొంతమంది అయితే ట్రై చేసి ఉంటారు. కానీ ప్రాపర్ ఛానెల్‌లో ట్రై చేసి ఉండరు. ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా రోజుల నుంచి ఉంది. దీనివల్ల చాలా ఇన్‌కమ్ జనరేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యూట్యూబ్ దానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా తక్కువ మంది ట్రై చేసి ఉంటారు. కానీ మీకున్న సబ్స్క్రైబర్‌తో అది మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎలాగా? క్రియేటర్స్ ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూపించే ఆ ప్రోడక్ట్ వ్యూవర్స్‌కి కావాలనిపిస్తే కొనుక్కునేలా ఆ ప్రోడక్ట్ యొక్క అఫిలియేట్ లింక్ మీ డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేయండి.
అదే మీకు కమిషన్ తెచ్చిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్రోఫోన్ నేను యూస్ చేస్తున్నాను, ఈ కుకింగ్ యుటెన్సిల్స్ నేను వాడుతున్నాను, లేదా ఈ గార్డెనింగ్ టూల్స్ నాకు కలుపు మొక్కలు తీయడానికి చాలా హెల్ప్ అవుతుంది అని మీరు మీ ఆడియన్స్కి చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అది యూస్ఫుల్గా అనిపించవచ్చు. అది ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళు వెతికి కష్టపడే లోపు మీరు ఆ లింక్ని వాళ్ళ డిస్క్రిప్షన్లో ఇస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఈజీగా కొనుక్కుంటారు, మీకు కూడా కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తున్నాను, ఇది ఎక్కడ దొరుకుతుంది అని మీరు నన్ను అడిగినప్పుడు ఆ లింక్ నేను ఇచ్చినప్పుడు మీకు ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటే నాకు ఆ ప్రోడక్ట్ ఎవరైనా కొన్న ప్రతిసారి నాకు కొంచెం కమిషన్ వస్తుందన్నమాట ఈ ప్రోడక్ట్ ప్రైస్లోంచి. ఇది ఇప్పుడు చాలా కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద ఈ కామర్స్ సైట్స్ని మీరు చూస్ చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఎప్పుడూ సేమ్ అవుతాయి, ఒక దాంట్లో నుంచి అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి ఈ కామర్స్ సైట్స్లో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ ఏమి ఉండదు, యూట్యూబ్ ప్రోగ్రామ్ లాగా. మీ దగ్గర ఉన్న ఆడియన్స్తో మీరు మార్కెటింగ్ చేస్తూ కమిషన్ తెచ్చుకోవచ్చు. జస్ట్ వాళ్ళ సైట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడే ఆ ప్రోడక్ట్ లింక్స్ తీసుకొని మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తే చాలు. మీరు నిద్రపోతున్నా కూడా మీ కమిషన్ మీకు వస్తుంది. ఇది మీ ఓన్ ప్రోడక్ట్స్ని సెల్ చేయడం కాదు, వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మీరు అమ్మి పెడుతున్నారు అంతే, దానికి మీకు వాళ్ళు కమిషన్ పే చేస్తున్నారు. అయితే మీ ఓన్ ప్రోడక్ట్స్ కూడా అమ్మొచ్చు కదా. అదేలాగా, అదే మన థర్డ్ మెథడ్, సెల్లింగ్ యువర్ ఓన్ ప్రోడక్ట్. మీరు క్రియేటర్గా మీ ఛానల్ బ్రాండ్తో మీ ఓన్ ప్రోడక్ట్స్ని కూడా అమ్మొచ్చు. ఏం ప్రోడక్ట్స్ అమ్ముతాను నేను, నాకు ఏం తెలుసు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్, టీ-షర్ట్స్, ఏదైనా గార్డెనింగ్ టూల్స్, బుక్స్, ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్, ఏదైనా కోర్సెస్ లేదా టూల్స్, టెంప్లెట్స్, ఇవన్నీ కాకపోయినా మీరు చూపిస్తున్న ఏ ఛానల్ కంటెంట్కి రిలేటెడ్ వస్తువులు అయితే అవి. కానీ బయట నుంచి చూపించేవి కాకుండా మీ ఓన్ ప్రోడక్ట్స్, ఓన్ ఫార్ములా చేసి ఇవి నేను అమ్ముతాను అని చెప్పి మీ లింక్లో పెట్టుకోండి. మీ ప్రోడక్ట్స్ని మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నట్టు ఈ వీడియోలో. యూట్యూబ్ షాపింగ్ అనేది కూడా ఉంది, కానీ అది ఓన్లీ ఎలిజిబుల్ క్రియేటర్స్కి. కాబట్టి మీ ఓన్గా అమ్మాలనుకున్నప్పుడు మీకు ఆ ఎలిజిబిలిటీ అవసరం లేదు. జస్ట్ మీ ప్రోడక్ట్ లింక్ ఆర్ మీకు వెబ్సైట్ ఏమైనా ఉంటే దాని లింక్ అక్కడ పేస్ట్ చేస్తే మీ ఓన్ ప్రోడక్ట్స్ కూడా మీరు యూట్యూబ్లో మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మి కమిషన్ తీసుకోవడం మీకు కుదరకపోతే మీ ఓన్ ప్రోడక్ట్సే అమ్ముకోవచ్చు. నెక్స్ట్, 4వది కోర్సెస్ అండ్ వర్క్షాప్స్. ఇది మీకు చాలా ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ టర్మ్ లాగా అనిపించవచ్చు, కానీ మీరు కనుక ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ ఉండి అది మీరు నమ్మితే అది అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే మీరు దాని గురించి కోర్సెస్ ఆర్ వర్క్షాప్స్ పెట్టి మరి మీ ఆడియన్స్కి నేర్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఐ ఎడిట్ ద వీడియో, how to start a home bakery, how to learn the Excel, or how to grow the Instagram account, or how to get the followers. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఒక కోర్స్ ఆర్ వర్క్షాప్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు మీ యూజర్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఒక స్కిల్ని నేర్పిస్తున్నారు, అది కూడా మీ వీడియోస్ ద్వారా. సో మీరు ఇక్కడ ఏం అమ్ముతారు అని అంటే, సో యూ కెన్ సెల్ ద రికార్డెడ్ కోర్సెస్, లైవ్ వర్క్షాప్స్, వెబినార్స్ అండ్ మాస్టర్ క్లాసెస్. ఇంకా మీకు తెలిసినవన్నీ మీ ఆడియన్స్కి నేర్పించవచ్చు. ఇప్పుడు ఏఐ అని, మెషిన్ లెర్నింగ్ అని ఇవన్నీ నేర్పించట్లేదా? సో అలాంటిదే, అందరికీ అవే అవసరం ఉండదు కదా, మీ స్కిల్ కూడా ఎవరో ఒకరికి అవసరమై ఉంటుంది. సో మీరు అది నేర్పించండి, దాని ద్వారా కూడా మీకు బిజినెస్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సబ్స్క్రైబర్ ఉన్నారు కదా అని కోర్సెస్ క్రియేట్ చేయొద్దు. మీకు ఆ స్పెసిఫిక్ స్కిల్ని టీచ్ చేయగలన టాలెంట్ ఉందా అనిపించినప్పుడు మాత్రమే క్రియేట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి అండ్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ స్కిల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాలి. 5వది సెల్లింగ్ సర్వీసెస్. ఇది మీకు నిజంగానే కోర్సెస్ ఆర్ వర్క్షాప్స్ క్రియేట్ చేసి టీచ్ చేసే స్కిల్ లేదు, కానీ మీకు ఆ పని చేయడం బాగా తెలుసు. సో అలాంటప్పుడు ఆ సర్వీస్నే డైరెక్ట్గా మీరు అమ్మొచ్చు లేదా బిజినెస్ చేయొచ్చు. చాలామంది దీన్ని అస్సలు పట్టించుకోరు, కానీ మీకున్న స్కిల్ని మీరు ఒక సర్వీస్లా మార్చుకోవచ్చు అనేది మీకు తెలుసా? అంటే మీకు తెలిసిన పనిని వేరే వాళ్ళకి చేసి పెట్టడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో క్రియేటర్స్ వీడియో ఎడిటింగ్ సర్వీస్ చేయొచ్చు. ఎవరైనా వీడియోస్ తీసి వాళ్ళకి ఎడిటింగ్ రాకపోవచ్చు, వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ తీసుకొని వాళ్ళ వీడియో మీతో ఎడిట్ చేయించుకోవచ్చు. డిజైనర్స్, థంబ్నెయిల్ కూడా చాలామంది ఇప్పుడు ఏఐని వాడుతున్నారు, బట్ ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ మీకు నిజంగా చేయడం వస్తే వాళ్ళు థంబ్నెయిల్ సర్వీసెస్ తీసుకుంటారు. బిజినెస్ ఎక్స్పర్ట్స్ కన్సల్టింగ్ చేయొచ్చు, బిజినెస్ ఐడియాస్ చెప్పొచ్చు, మీకు క్లయింట్స్ జనరేట్ అవుతారు. మీరు ఇక్కడ చెప్తున్న చూసి వాళ్ళు నిజంగానే మిమ్మల్ని కన్సల్టెంట్గా పెట్టుకుంటారు. ఫిట్నెస్ క్రియేటర్స్, మీరు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఫిట్నెస్ ఐడియాస్, టిప్స్ ఇలా ఇవ్వచ్చు. ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ చేయొచ్చు, ఫోటో షూట్స్ చేయొచ్చు, పార్ట్ టైమ్గా పెట్టుకుంటారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఇది ఆబ్వియస్. సో వీటన్నిటిని కూడా మీరు వాళ్ళకి చేసి పెట్టచ్చు. మీరు ఏ కంటెంట్ కోర్సెస్ లాగా వర్క్షాప్స్ లాగా చేయకుండా మీరు వాళ్ళ సర్వీస్ అవసరమైనప్పుడు మీరే వెళ్ళి వాళ్ళకి ఆ పని చేసి పెట్టచ్చు. అంటే మీరు మీ ఆడియన్స్కి ఇచ్చే నమ్మకమే మీ బిజినెస్ అన్నమాట. నెక్స్ట్, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇదంతా బాగానే ఉంది, కానీ నేను యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు,
ఫస్ట్ మన ఛానల్‌లో బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ప్రతి యూట్యూబ్ ఛానల్‌కి సేమ్ ఇన్‌కమ్ సోర్స్ సెట్ అవ్వదు. మీ ఛానల్‌లో మీరు ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? మీ ఆడియన్స్ ఎవరు? వాళ్ళకి మీ కంటెంట్ ఎందుకు నచ్చుతుంది? వాళ్ళు మీ వీడియోస్ నుంచి ఏం పొందుతున్నారు? వాళ్ళ కమెంట్స్‌లో మిమ్మల్ని ఏమేం క్వెషన్స్ అడుగుతున్నారు? ఈ క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఛానల్ నుంచి ఏ ఇన్‌కమ్ స్ట్రీమ్ న్యాచురల్‌గా వర్కౌట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. దీనికి స్టెప్ 1 మీ స్కిల్‌ని ఐడెంటిఫై చేయండి. మీరు కెమెరా ముందు బాగా మాట్లాడగలరా? ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయగలరా? కుకింగ్ బాగా చేస్తారా? డిజైన్ చేస్తారా? లేదా ఫోటోగ్రఫీ మీకు బాగా తెలుసా? ఫిట్‌నెస్ మీకు ఇష్టమా? టీచ్ చేయడం ఇంకా ఇష్టమా? గార్డెనింగ్, బిజినెస్ నాలెడ్జ్, ఎడిటింగ్ ఏదైనా సరే. అదే మీ ఫస్ట్ బిజినెస్ అసెట్. స్టెప్ 2 మీ ఆడియన్స్‌ని అర్థం చేసుకోండి. మీ కామెంట్ సెక్షన్ చూడండి. మీ వ్యూవర్స్ ఏం అడుగుతున్నారు? ఏం ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు? మీ వీడియోస్‌లో మీరు యూజ్ చేసిన టూల్స్ గురించి అడుగుతున్నారా? లేదా మీ నాలెడ్జ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? లేదా మీ సర్వీసెస్ కావాలని అడుగుతున్నారా? లేక మీరు రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారా? ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ క్వెషన్స్‌లోనే మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. స్టెప్ 3 ఒక్క ఇన్‌కమ్ స్ట్రీమ్‌తో ముందు టెస్ట్ చేయండి. అన్నీ ఒకేసారి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కుకింగ్ ఛానల్ అయితే ముందు యూజ్‌ఫుల్ కిచెన్ ప్రొడక్ట్స్‌ని అఫిలియేట్‌గా రికమెండ్ చేయొచ్చు. తర్వాత బ్రాండ్ కొలాబరేషన్స్ ట్రై చేయొచ్చు. ఆ తర్వాత ఓన్ రెసిపీ బుక్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా బాగా చేస్తే కుకింగ్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో మీ ఓన్ ప్రొడక్ట్స్ ఆర్ ఫిజికల్ బ్రాండ్ కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే యూట్యూబ్ ఛానల్‌తో మీ ఆడియన్స్‌లో ట్రస్ట్ బిల్డ్ చేసుకొని, వాళ్ళ ద్వారా మీ ఇన్‌కమ్ జనరేట్ చేస్తూ, దాన్ని ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది గ్రాడ్యుయల్‌గా బిల్డ్ చేసుకోవాలి. స్టెప్ 4 స్మాల్‌గా టెస్ట్ చేయండి. ముందే పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు పీపుల్ నిజంగానే దీనికి పే చేస్తారా అని టెస్ట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోండి. సేల్స్ వస్తున్నాయంటే మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు మనం గెస్ చేస్తూ కాకుండా రియల్ కస్టమర్స్ రెస్పాన్స్‌తో బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చనమాట. సో, అదండి. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్ మోడల్‌కి ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అంటూ చెప్పలేం. ఎందుకంటే, మీరు చూస్ చేసుకున్న ఇన్‌కమ్ స్ట్రీమ్ బట్టి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. అది ఎలాగా అంటారా? బ్రాండ్ స్పాన్సర్‌షిప్స్ అనుకోండి. ఇనీషియల్‌గా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఏమీ లేకపోవచ్చు. మీ కంటెంట్, మీ ఆడియన్స్, ఎంగేజ్‌మెంట్, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఇంపార్టెంట్ ఇక్కడ. అదే అఫిలియేట్ మార్కెటింగ్ అనుకోండి. ఫిజికల్ స్టాక్ కొనాల్సిన అవసరమేం లేదు. మీరు రికమెండ్ చేస్తున్న ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా జనరల్లీ లేదు. కానీ ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ మీకు కూడా అవసరం అవుతుందన్నప్పుడు అది చూపిస్తూ మీరు లింక్ పెడితే అది ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ సర్వీసెస్. మీ స్కిల్స్ ఆల్రెడీ ఉంటే ల్యాప్‌టాప్, సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ లాంటి బేసిక్ రిసోర్సెస్ సరిపోతాయి. అవి మీరు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి వాడుతుంటారు కాబట్టి మీకు అంతకన్నా ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉండదు. తర్వాత కోర్సెస్ అండ్ వర్క్‌షాప్స్ అనుకున్నాం కదా! సో, కంటెంట్ క్రియేట్ చేయడానికి టూల్స్, రికార్డింగ్ సెటప్, ప్లాట్‌ఫార్మ్ కాస్ట్ లాంటివి ఉండొచ్చు. మీరు ఇవన్నీ ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇవి కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మీకు అక్కడ కొంచెం తగ్గొచ్చు. నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్. ప్రోడక్ట్ టైప్‌ని బట్టి క్రియేషన్, డిజైన్ ఆర్ సాఫ్ట్‌వేర్ కాస్ట్ ఉండొచ్చు. అదే మీరు ఫిజికల్ ప్రొడక్ట్స్ ఓన్‌గా అమ్మాలనుకుంటారు కదా! ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం అవసరం అవ్వచ్చు. అదే ఇన్వెంటరీ, ప్యాకేజింగ్, స్టోరేజ్, షిప్పింగ్ అండ్ మార్కెటింగ్. ఇవన్నీ ఫిజికల్ ప్రోడక్ట్‌కి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి అన్నీ కన్సిడర్ చేయాలి. కానీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇప్పుడే 1,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకోవడం కాదు. ఫస్ట్ ఆడియన్స్‌తో టెస్ట్ చేయండి. డిమాండ్ ప్రూవ్ అయ్యాకే ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకోండి. అది సేఫర్ అప్రోచ్. సరే, నెక్స్ట్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ కూడా యూట్యూబర్స్ అందరూ మంత్లీ ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేస్తారు, ఇంత ఎర్న్ చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళు సీక్రెట్‌గా ఉంచుకుంటారు. సమ్‌టైమ్స్ చెప్తారు. సమ్‌టైమ్స్ వీడియో క్లిక్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి ఇంకా ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. ఎందుకంటే ఇన్‌కమ్ డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయి. ఆడియన్స్ సైజ్ ఒక్కటే సరిపోదు. సో మెనీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! వీళ్ళకి బాగా డబ్బులొస్తాయంటే అవ్వదు. అందరికీ ఆ వీడియో అవసరం ఉందా? ఎంతవరకు ఆ వీడియో చూస్తున్నారు? క్వాలిటీ నచ్చుతుందా? ఆ వీడియో వాళ్ళకి కంటెంట్ అవసరం ఉందా? ఛానెల్ చెప్పే విషయాలు వాళ్ళకి నమ్మకం ఉందా? వాళ్ళు చూపించే ప్రోడక్ట్ వాల్యూ నిజమేనా? ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఒకవేళ అందరూ అన్నీ చూసినా కూడా వచ్చి మీ ప్రోడక్ట్ కొనాలి లేదా అఫిలియేట్ లింక్ క్లిక్ చేయాలి. చేసినా మీ ప్రైజింగ్ కరెక్ట్‌గా పెట్టాలి. కన్సిస్టెన్సీ సేమ్ థింగ్ సేమ్ పీపుల్ కొనాలి. సో, ఇవన్నీ మ్యాటర్ అయ్యి ఉంటాయి. సో, ఒక్కొక్క ఇన్‌కమ్ స్ట్రీమ్‌ని బట్టి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్. మీ వీడియో చూసి ఒక 100 మంది ఒక ప్రోడక్ట్ కొన్నారనుకుందాం. మీ కమిషన్ పర్ సేల్ రూ. 100 అయితే 100 ప్రొడక్ట్స్ ఇంటూ రూ. 100 కమిషన్ 10,000 ఈజీగా వస్తాయి. కానీ ప్రోడక్ట్ కమిషన్, కేటగిరీ, ప్లాట్‌ఫార్మ్ టర్మ్స్‌ని బట్టి అమౌంట్ మారుతుంది. అదే సర్వీసెస్ అనుకుందాం. ఒక క్రియేటర్ థంబ్‌నెయిల్ డిజైన్ సర్వీసెస్ చేస్తున్నాడు అనుకుందాం. అతనికి 10 క్లయింట్స్ ఉన్నారు. మంత్లీ 2,000 పే చేస్తారు. అలా చూస్తే 2,000 ఇంటూ 10 క్లయింట్స్ 20,000 రెవెన్యూ మంత్లీ ఎక్కడికి పోదు. అదే డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే ఒక యూజ్‌ఫుల్ ప్రొడక్ట్‌కి రూ. 299 పే చేస్తారనుకుందాం.
అలా 100 సేల్ అయితే 29,900 జనరేట్ అవుతుంది. అదే వర్క్షాప్స్ తీసుకుంటే ఒక వర్క్షాప్‌కి 50 మెంబర్స్ అటెండ్ అయ్యి పర్ పర్సన్ 500 మీరు చార్జ్ చేస్తే 24,950 రూపీస్ వస్తాయి. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. కానీ మీ ఓన్ కంటెంట్‌ని మీరు రీసెర్చ్ చేసుకున్నప్పుడు మీకు విడివిడిగా ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే. యూట్యూబ్‌లో ఒక వీడియో మనీ మాత్రమే జనరేట్ చేయదు. ఆ వీడియో ఆడియన్స్‌ని తీసుకొస్తుంది. ఆడియన్స్ ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తుంది. ఆ ట్రస్ట్ డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేస్తుంది. అదే రియల్ పవర్. సో, ఇప్పుడు ఇందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు బిజినెస్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా? ఉండవు. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ముందే తెలిస్తే వాటిని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. అవే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లమ్ 1, ఆడియన్స్ తక్కువగా ఉండి, నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. నేనెలా బిజినెస్ చేయాలి అనుకుంటాం. కానీ కొన్ని బిజినెస్‌కి లక్షల సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. 1000 హైలీ రిలవెంట్ సబ్స్క్రైబర్స్ ఉండి, 1000 హైలీ రిలవెంట్ వ్యూస్ ఉంటే అదే లక్షల సబ్స్క్రైబర్స్ కన్నా వాల్యూ ఎక్కువ. మీ కంటెంట్ స్పెసిఫిక్ ఆడియన్స్ మీకు ఉండడం ఇంపార్టెంట్. అది వేల, లక్షల అస్సలు మ్యాటర్ కాదు. ప్రాబ్లమ్ 2, ఆడియన్స్ ట్రస్ట్ చేయకపోవడం. మీ వీడియోస్‌లో ఒకటి చెప్పి ప్రతి వీడియోలో ప్రోడక్ట్ పుష్ చేస్తే ఆడియన్స్‌కి ఇమ్మీడియేట్‌గా ప్రమోషన్స్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ముందు వాల్యూ ఇవ్వండి. ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే జెన్యూన్‌గా రికమెండ్ చేయండి. అఫిలియేట్ లింక్ అయితే డిస్క్లోజ్ చేయండి. అదే స్పాన్సర్డ్ కంటెంట్ ఆర్ బ్రాండ్ స్పాన్సర్షిప్ అయితే ట్రాన్స్పరెంట్‌గా చెప్పండి. ట్రస్ట్‌ని ఒక్కసారి లూజ్ అయితే రీబిల్డ్ చేయడం చాలా కష్టం. వీడియో చూస్తున్న వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నట్టు ఉండాలి గానీ, ప్రోడక్ట్ ప్రమోషన్ లేదా మీరు సంపాదించుకోవడానికి మాత్రమే చేస్తున్నట్టు అనిపించకూడదు. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు అది బిల్డ్ చేసుకోండి. ప్రాబ్లమ్ 3, నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు. నాకివన్నీ ఏం తెలీదు. ఎలా క్రియేట్ చేయాలి? ఏం చేయాలి అనేది. సో, అందరూ కోర్స్ క్రియేటర్స్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీ స్కిల్స్ వేరే రకంగా ఉండొచ్చు. మీరు ఎక్స్‌పర్ట్‌గా టీచ్ చేయలేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. మీ దగ్గర యూజ్‌ఫుల్ సర్వీస్ ఉంటే సర్వీస్ సెల్ చేయొచ్చు. మీ ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ ఏంటో తెలిస్తే బ్రాండ్ కొలాబరేషన్స్ ట్రై చేయొచ్చు. అంటే మీ స్ట్రెంగ్త్‌కి సూట్ అయ్యే ఇన్‌కమ్ మోడల్‌ని మీరు చూస్ చేసుకోండి. ప్రాబ్లమ్ 4, బ్రాండ్ డీల్స్ రాకపోవడం. మనం ఇది మొదట్లో మాట్లాడుకున్నాం కదా! స్టార్టింగ్‌లో బ్రాండ్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు వెయిట్ చేయకుండా మీ కంటెంట్‌కి రిలవెంట్ బ్రాండ్‌ని రీసెర్చ్ చేసి పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి బ్రాండ్ సైట్‌లో కూడా వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ ఉంటుంది, బ్రాండ్ పార్ట్నర్‌షిప్‌కి లింక్స్ ఉంటాయి. సో, మీరే వెళ్లి అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగొచ్చు. నేను ప్రమోట్ చేస్తాను. చేసిన తర్వాతే పేమెంట్ ఇవ్వమని. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. మీ కంటెంట్ రిలవెంట్‌గా అనిపిస్తుంది అని అంటే డెఫినెట్‌గా వాళ్ళు ఒప్పుకుంటారు. దీనికోసం వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు మీ మీడియా కిట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. మీ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, యావరేజ్ వ్యూస్ ఎన్నొస్తున్నాయి, ఎంతసేపు వీడియో చూస్తున్నారు, ఆడియన్స్ ఏజ్ ఫ్యాక్టర్స్, ఎలాంటి ఆడియన్స్, మెయిల్, ఫీమేల్, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. సో, ఆ బ్రాండ్‌ని బట్టి ఇప్పుడు కాస్మెటిక్ బ్రాండ్ అనుకోండి, వాళ్ళకి ఫీమేల్ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. సో, మీ వ్యూవర్స్ ఫీమేల్స్ అయ్యి ఏజ్ గ్రూప్ రిలవెంట్‌గా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు మీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ మీరు ప్రొఫెషనల్‌గా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు డెఫినెట్‌గా మీ పార్ట్నర్‌షిప్‌ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి సబ్స్క్రైబర్ నంబర్ అసలు ఇంపార్టెంటే కాదిక్కడ. ప్రాబ్లమ్ 5, అఫిలియేట్ లింక్స్ పెడతారు. కానీ ఎవ్వరూ క్లిక్ చేయట్లేదు. సేల్స్ అవ్వట్లేదు. జస్ట్ డిస్క్రిప్షన్‌లో ఒక 20 ఇర్రిలెవెంట్ ప్రోడక్ట్ లింక్స్ పెట్టేసి ఎవరైనా కొనుక్కుంటారా అని వెయిట్ చేస్తే సేల్స్ అస్సలు రావండి. ప్రోడక్ట్ ఎందుకు యూజ్‌ఫుల్? ఎవరికి యూజ్‌ఫుల్? మీరెందుకు రికమెండ్ చేస్తున్నారు? ఆల్టర్‌నేట్ ఏంటి? మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఆ ప్రోడక్ట్‌ని వాడినప్పుడు? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే రికమెండేషన్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వాళ్ళెళ్లి లింక్ క్లిక్ చేస్తారు. లింక్ కన్నా ముందు రీజన్ ఇవ్వండి. అప్పుడు సేల్స్, కమిషన్ రేట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాబ్లమ్ 6, అన్నీ ట్రై చేసాము. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది కూడా ఒక వెరీ కామన్ మిస్టేక్. స్పాన్సర్‌షిప్, అఫిలియేట్ మార్కెటింగ్, కోర్సెస్ ఆర్ వర్క్‌షాప్స్ పెట్టడం, డిజిటల్ ప్రొడక్ట్స్, మీ ఓన్ ప్రొడక్ట్స్ అమ్మడము, లేదా సర్వీసెస్ ఇవ్వడము, అన్నీ ఒకేసారి స్టార్ట్ చేస్తే ఛానల్ కంటెంట్ కన్నా బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ 1 ఆర్ 2 మోడల్స్ టెస్ట్ చేయండి. వర్క్ అయ్యే మోడల్‌ని స్ట్రెంథెన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. ఓకే? ఇవి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌లో దీన్ని ఒక బిగ్ ఆర్ రియల్ ఫిజికల్ బిజినెస్‌లా ఎలా మార్చుకోవాలి? ఇక్కడే ఈ హోల్ ఐడియాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉందండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఫైనల్ డెస్టినేషన్ కాదు. యూట్యూబ్ మీద ఎప్పుడూ బతకలేము. ఫిల్మ్ స్టార్స్ అయినా యాక్టింగ్‌నే కెరియర్‌గా ఉంచుకోరు. వాళ్ళు సైడ్ బిజినెస్‌లు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉండవు. అలాగే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇదే కంటెంట్‌ని అందరూ ఎప్పుడు ఫాలో అవుతారనే ఉండదు. కాబట్టి మీ ఓన్ ఇన్‌కమ్ మీరు జనరేట్ చేసుకోవాలి. అది ఎలానా అనేది మనం ఇప్పుడు అన్నీ చూసాము. కానీ ఆ వచ్చిన ఇన్‌కమ్‌ని మీరు డెఫినిట్‌గా ఫిజికల్ బిజినెస్‌గా మార్చుకుంటే తప్పితే మీ సైడ్ ఇన్‌కమ్ మీకు ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ఎప్పుడు మారుస్తుందనే టాపిక్‌తోనే మనం ఇదంతా మాట్లాడుకున్నాం. అదే ఆ యూట్యూబే సడెన్‌గా ఏదో ఒక రీజన్ చెప్పేసి మీ ఛానెల్‌ని బ్యాన్ చేస్తే అప్పుడు మీ వీడియోస్ ఎవరు చూడడానికి కూడా ఉండదు. అప్పుడు కూడా మనం ఇన్‌కమ్ సోర్స్ అదే పెట్టుకుంటే మనం నష్టపోతాం కదా!
కాబట్టి ఈ మోడల్‌నే యూజ్ చేసి మీరు మీ బిజినెస్‌కి కస్టమర్ బేస్‌ని బిల్డప్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక పర్సన్ ఒక గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు అనుకుందాం. ఫస్ట్ గార్డెనింగ్ వీడియోస్ చేసి, తర్వాత యూజ్‌ఫుల్ గార్డెన్ టూల్స్‌కి అఫిలియేట్ లింక్స్ పెట్టొచ్చు. ఆ తర్వాత గార్డెన్ బ్రాండ్స్‌తో కొలాబరేట్ అవ్వచ్చు. దాని తర్వాత గార్డెనింగ్ ప్లానర్‌గా క్రాప్ క్యాలెండర్ లాంటి డిజిటల్ ప్రొడక్ట్స్ తయారు చేసి కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఆన్‌లైన్ గార్డెనింగ్ వర్క్‌షాప్స్, కోర్సెస్ కూడా నేర్పించొచ్చు. ఇంకా ముందుకెళ్తే ఆడియన్స్ ఏం ప్రిఫర్ చేస్తున్నారో తెలుసుకుంటే, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌ని ఐడెంటిఫై చేసి స్మాల్ స్కేల్‌గా ఓన్ గార్డెనింగ్ ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. అది కూడా ఓన్ బ్రాండ్‌తో. ఈవెంచువల్లీ ఓన్ ఫిజికల్ స్టోర్ లేదా నర్సరీ లేదా ప్రొడక్ట్ బ్రాండ్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లాంటి పెద్ద బిజినెస్‌గా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి ఆడియన్స్ తెచ్చుకుంటాము. ఆడియన్స్ నుంచి ట్రస్ట్ తెచ్చుకుంటాము. ట్రస్ట్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ లేదా స్పాన్సర్‌షిప్‌తో కొంచెం మనీ క్రియేట్ చేస్తాము. ఆ మనీ యూజ్ చేసుకొని ఓన్ ప్రోడక్ట్ బిల్డ్ చేసుకుంటాము. ఆ ఓన్ ప్రోడక్ట్‌ని ఫిజికల్ బిజినెస్‌గా కూడా మన ఓన్ బ్రాండ్‌తో మార్చుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనండి. మీ కంటెంట్‌ని బట్టి మీ జర్నీ మారుతుంది. అది నా ఐడియా అనమాట. ఫైనల్లీ ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్‌ని వదిలేయండి అని చెప్పట్లేదు. యూట్యూబ్ రూల్స్ మారుస్తుందని చెప్పి మీరు కష్టపడి ఇంతకాలం క్రియేట్ చేసిన వీడియోస్ వేస్ట్ చేయకండి. యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయకండి. దానికి బదులు యూట్యూబ్‌ని కొంచెం డిఫరెంట్‌గా చూడండి. ఇప్పటివరకు నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అప్రూవల్ ఎప్పుడొస్తుందా? నాకు బ్రాండ్ స్పాన్సర్‌షిప్ ఎప్పుడొస్తుందా? అనే ఆలోచనతో వర్క్ చేసుంటాం. కానీ ఇప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఇంకా ఎన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలను అని ఆలోచించండి. ఎందుకంటే మీ ఛానల్ వాల్యూ యాడ్సెన్స్‌లో కనిపించే అమౌంట్ కన్నా చాలా ఎక్కువండి. మీ వీడియోస్, మీ స్కిల్స్, మీ టాలెంట్, మీ ఆడియన్స్, మీ మీద వాళ్ళకున్న నమ్మకం ఇవన్నీ కలిస్తే అదొక గొప్ప బిజినెస్ ఎసెట్. కాబట్టి వదిలేద్దాం అనుకునే ముందు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీతో ఉన్న ఆడియన్స్ మీ కంటెంట్ మీద, మీ మీద నమ్మకంతో ఉంటారు. మేబీ మీరు నేను చెప్పినట్టు ఆలోచించి ఇది ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీగా ఆలోచించినప్పుడు మీ కస్టమర్స్ మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారేమో. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఖర్చవ్వదు కదా! సేమ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, అదండి ఈరోజు నా బిజినెస్ ఐడియా అండ్ దాని డీటెయిల్స్. సో, కంటెంట్ క్రియేటర్స్ ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకండి. మీ ఆడియన్స్ మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు. నేను నా ఆడియన్స్‌ని నమ్ముతున్నాను. మీరు నిజంగా నా కంటెంట్ నమ్మినట్టయితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.